చూసారండి లొకేషన్ వ్యూ చాలా అద్భుతం అన్నమాట. చూసారండి మట్టి గోడలతో కట్టిన హౌస్లు అన్నమాట ఇవన్నీ. చూసారు కదా మట్టి గోడలు అన్నమాట ఇవన్నీ. ఫ్రెండ్స్ మనం అడవి మధ్య మార్గం వెళ్తుంటే ఒక బ్రదర్ అయితే నడిచి వస్తున్నాడు అన్నమాట. కళ్ళట్టుకుని వస్తున్నాడు చూడండి. చుట్టేపుడు ఫారెస్ట్ మధ్యలో అయితే మన ప్రయాణం సాగుతుంది అనమాట. చూడండి ఒక అన్నయ్య అయితే జీరి చెట్లు అడవిలో ఉంటాయండి. ఆ జీరి చెట్లు ఎక్కుకొని ఆయన సొంతంగా తాగడానికి ఇంటికి తీని వస్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి మన బ్రదర్ అయితే అటు నుంచి కళ్ళు తెస్తున్నారు అనమాట. మనోడైతే మన తమ్ముడు అయితే చూసారా ఇక్కడ ఏంటి అమ్ముకోరండి ఎక్కువగా వేయాలండి అలా పంచుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదండి మా ట్రైబల్స్ అంతా ఏంటంటే ఆకున్న ఏదైనా అడ్జస్ట్ అయిపోతారన్నమాట. చూడు అటు నుంచి బ్రదర్ వస్తున్నారు అడిగితే మనల్ని పోసారు మన తమ్ముడికి అయితే. మీ పేరు ఏం పేరండి? కృష్ణ. చెట్లు సొంత అండి చెట్లు? సొంతేనా? ఎక్కడ ఈ అడవిలో ఉన్నాయా చెట్లు? చాలా దూరం. మరి అంత తక్కువ తెస్తున్నారు కళ్ళు? కొత్త కళ్ళా? సరే సరే. ఎవరండి ముగుడిపల్లె? సరే ఫ్రెండ్స్ మనం రెండో భాగం కింద అయితే తీస్తున్నామండి. వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అనమాట. చూసి అల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్నవరం అనే గ్రామం, ఆ గ్రామానికి అయితే వచ్చాం. చూసారు కదా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారు కదా. ఇదైతే స్కూల్ అండి, పాత స్కూల్ అనమాట. ఇది పాత స్కూలు. అది పాడైపోతే మళ్ళీ కొత్త కట్టారు, అది కూడా పాడైపోయింది అనమాట. అది కూడా పాడైపోయింది చూసారు కదా. ఇది ఇక్కడైతే గ్రామస్తులు అయితే వీళ్ళు సప్లై సామాన్లు పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ఫారెస్ట్లో ఎక్కువగా మామిడిపళ్ళు దొరుకుతాయండి, అడి మామిడిపళ్ళు. అడితోడైతే ప్రతి ఇంట్లో అయితే తాండ్ర పోసుకుంటున్నారు అనమాట. అది మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది. ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ బూడ మామిడిపళ్ళు అనమాట. ఫ్రెండ్స్ చూసారంటే అడవి మామిడిపళ్ళు అనమాట. మన వాళ్ళకి ఇక్కడ అడవిలో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఈ అడవిని తెచ్చండి శుభ్రం చేసి ఈ విధంగా టెంకలు తీస్తున్నారు చూసారా. ఇది ఎందుకంటే తాండ్రకు అనమాట, తాండ్ర పోస్తారంట. అది కూడా మీకు చూపిస్తాను. చిన్న టెంకలు అనమాట మొత్తం అంతా ఈ విధంగా తీస్తున్నారు చూడండి. తీసి వేడి చేయాలా? ఏది టెంకలు మరగబెట్టిన తర్వాత రసం అంతా తీసేసి ఫ్రెండ్స్ చూసారు కదా టెంకల్ని అయితే వేడి నీళ్ళు మరగబెట్టండి అది మెత్తగా కొడతారనమాట. దాని రసం ఉంటుంది ఇలాగ శాట్లు వేస్తున్నారు చూడండి. ఈ శాట్లు అయితే వేసి ఇది ఆరబెడతారనమాట. ఆరబెడితే దానికి వచ్చేస్తుందా తాండ్ర అనేది తయారవుతుంది అనమాట. చూడండి అలాగే ఇత్తనాలండి అనపిత్తనాలు అనమాట, ఎండబెట్టారు. చూసారు కదా ఇందాక మాడి టెంకలు అనేది తీసారు కదా, అది పొయ్యి ధర పెట్టి వేడి చేసి అయితే ఈ విధంగా చూస్తారు కదా. ఆ విధంగా కొడితే దాంట్లో ఉన్నంత రసం అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది ఒకసారి చూపించాము. ఫ్రెండ్స్ చూసారండి ఎదురు అనమాట. ఎదురునైతే 4 బద్దల కింద చెక్కలు చేసి అయితే ఆ విధంగా కట్టారు. కట్టిన తర్వాత ఇది కొడుతున్నట్టు టెంక అనేది లోన దూరుతుంది కదా, దాని యొక్క రసం అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వచ్చేస్తుంది చూసారా. అది మరిగిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? అది చల్లారిన తర్వాత టెంకలు పిసికేయాలి. పిసికింది దాని ఉన్న రసం వచ్చేస్తుంది. వచ్చింది అది ఆరబెట్టాలి అంతే కదా. ఫ్రెండ్స్ చూసారు కదండి అదనమాట దాని ప్రాసెస్ చెప్పాను కదా ఆ విధంగా అనమాట. అమ్మ నీ పేరేం పేరమ్మా? సీతమ్మ. సీతమ్మ చూడండి అంతే ఇలా ఈ విధంగా చేస్తున్నారు చూడు అదనమాట. ఇప్పుడు దాని మొత్తం తాండ్రేస్తారు కదమ్మా. ఇప్పుడు ఎన్ని రోజులు ఆరబెట్టాలి మళ్ళీ? అది ఎండ కాస్తే ఎండిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి అది అయిన తర్వాత ఇందులో
ముందు పోసిన దాంట్లో పోసి ఇలా పలుసుగా చేసి అయితే మళ్ళీ ఎండలో వేస్తారు. అదైతే ఆరిన తర్వాత తాండ్ర కింద తయారవుద్ది అనమాట. ఇంకా అందులో ఏం కలపరు కదా ఇంకా. ఇదండి తాండ్ర యొక్క ప్రాసెస్ అనమాట. స్కూల్స్ అనమాట. ఈ స్కూల్ కూడా పాడైపోయిందండి, చూసారు కదా ఎలాగుందో. ఇదైతే వాలీబాల్ కోర్ట్ అండి. ఇదైతే చూసారు కదా. పసుపు సేన్లో అయితే మనోళ్ళు అయితే గాబు తీస్తున్నారు, చూసారు కదా. గాబు తీస్తున్నారు అనమాట. పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు అనేది తీస్తున్నారు. అది సోలార్ షెడ్ అండి. సోలార్ షెడ్ అప్పుడు కరెంట్ లేకముందు అయితే సోలార్ దేవుని ఉపయోగించారు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మూడు స్టెప్పులకి అయితే అవసరం అండి. పైన ఒక లైన్ అనమాట, అదొక లైను, మొత్తం 4 లైన్లు అనమాట ఈ విలేజ్ అనేది. చూడండి ఇది మొత్తం అంటే ఏంటి, ఇది ఏ నార ఇది ఫ్రెండ్స్? ఇది ఏదో నార తీసి పెట్టారండి, గుదులని నారటండి ఇది, చూసారు కదా. అలాగే ఫ్రెండ్స్ ఇలాగైతే మంచిలు అన్నది ఊట వాటర్ అండి. మంచిలు బోర్లు గట్ట ఏం లేవనమాట. ఊట నుంచి అక్కడ పైపు లాగి ఇలాగ ప్రతి బూదరాళ్ళు పంచాయతీ మొత్తం బోర్లు ఏం లేవండి. ఇలా ఊట నీరు అనమాట. ఊట నీరు తాగుతారండి మనోళ్ళు. చూసారు కదా, రాయి కట్ట అనమాట. రాయి ఇలా కట్టండి మట్టి వేసారనమాట. ఇలా రాయి కట్టని కట్టి మట్టి పూసుకొని తర్వాత అయితే ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. చూసారు కదా, ఇల్లు కట్టుకుంటున్నారు. చూసారండి, ఊరైతే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడండి అంత ఒక లైన్ ప్రకారం కట్టుకున్నారు హౌస్లు అయితే. చూసారండి, మట్టి గోడలతో కట్టిన హౌస్లు అన్నమాట ఇవన్నీ. చూసారు కదా, మట్టి గోడలు అన్నమాట ఇవన్నీ. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, అడ్డాకులు అంటారు, ఇస్తర ఆకులు అంటారు కదా, దాని యొక్క నార అనమాట. ఇది దేనికైనా కట్టుకోవడానికి అయితే పనిచేస్తుందండి. ఫ్రెండ్స్ ఇదైతే కంచెలు కట్టుకోవడానికి అయితే పనిచేస్తుందండి. ఇది నానపలం తర్వాత నానిపోయి అయితే కంచెలు కట్టుకుంటారండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఆ తాళ్ళు ఇప్పుడు మీకు ఆ తాళ్ళు చూపించి, ఆ తాళ్ళు అనమాట. చూడండి ఈ విధంగా కట్టుకుంటే చాలా గట్టిగా అయితే ఉంటుందండి. చూడండి చాలా గట్టిగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, విలేజ్ అయితే చాలా అద్భుతంగా చాలా నీట్గా ఒక లైన్ పద్ధతి ఉంది అనమాట. మనలో అయితే ఇప్పుడు అడవికి ఏటకి వెళ్తున్నారు, చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కదండి, అవతల ఇది తీసుకుని వచ్చాం మనం అయితే. చాలా అద్భుతంగా ఉందండి లొకేషన్ అని, చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారండి, ఆ మనలో అయితే అడవికి వెళ్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారండి, విలేజ్లో అయితే జనాలు ఎవరు లేరండి, చాలామంది సేలోకి వెళ్ళిపోయారు. చూసారా, మన వాళ్ళ ఇంటికి అయితే ఏ మూటలు అయితే ఉన్నాయన్నమాట. పసుపు మూటలు అండి. పసుపు అమ్మాయిలు తెలియదు. చూసారు కదా, మేక మేడలు అయితే ఈ ఊర్లో చాలా ఎక్కువ ఉన్నాయండి. మేకలు ఎక్కువ ఉంటున్నాయి, అందుకే మేక మేడలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి, అడవి పంది అనమాట. అడవి పంది అయితే ఊర్లోకి వచ్చేసింది. చూడండి మన వాళ్ళు తరుగుతున్నారు. ఇలాగ వచ్చింది అదో పోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, అడవి పంది అనమాట. మన వాళ్ళు ఏటకి వెళ్ళారండి, అడవి పందిని తరుగుతుంది. అదో ఇలా పైకి వెళ్ళింది, పైకి వచ్చింది, మళ్ళీ ఎక్కింది, పైకి ఎక్కింది. చూసారండి, మన వాళ్ళు అయితే పందిలేటకి అనమాట. చూసారు కదా. ఏం పేరండి మీ పేరు? ఏం పేరండి? పాంగి రామారావు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? ఒక 40 దాటి ఉంటుంది. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళండి మీరు? హాస్పిటల్కి ఇంకా పెద్ద వలస వెళ్ళాలి. ఆటోలు వస్తాయండి? ఆటోలు ఎప్పుడొకసారి వస్తాయి. ఇక్కడ ఏమేమి పండిస్తారండి? ఏమేమి మరి ఇంకా
పెట్టారు, పెదాలస తీసి ఇప్పుడు కొయ్యూరు పెట్టారు. కొయ్యూరు పెట్టారు. ఇప్పుడు చాలా దూరం వచ్చేస్తుంది, చాలా దూరం, 30 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఎంతమంది జనాభా అండి? ఇక్కడ ఈ ఊర్లోనే ఎంతమంది జనాభా ఒక ఉంటారు, ఒక 200 మంది. కుటుంబాలు ఎన్నండి? కుటుంబం అయితే ఒక 40 కుటుంబాలు, 48 కుటుంబాలు అండి. చూసారు కదండి. అందరూ అయితే ఒక క్రమ పద్ధతులు అయితే హౌస్లు కట్టుకోవడం జరిగింది అనమాట. ఎన్నో 4 లైన్ల ఉన్నాయి, 4 లైన్ల కింద కట్టుకున్నారు. చూసారు, చాలా సమానంగా ఉన్నాయి. చూసారు కదా హౌస్లు అయితే చాలా బాగుంది. సోలార్లు లేదు అక్కడ, సోలార్ది అప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిందని, గవర్నమెంట్ ఇచ్చారు కదా సోలార్. అది ఇప్పుడు కరెంట్ వచ్చేసింది అండి. ఇప్పుడు కరెంట్ వచ్చాక అవి సోలార్ ప్లేట్లు పాడైపోయి తీసారు, కొన్ని వాడుతున్నారు. ఎందుకు లజ్జ అవుతారు మీరు మళ్ళీ? ఫ్రెండ్స్ చూసారు కండి, కుక్కలు తరుగుతున్నాయి. చూసారా, అడిపంది అండి, అడిపంది కుక్కలు తరుగుతున్నాయి. లేదు లేదు, ఎవరు ఇక్కడ ఎక్కడ కానీ లేదు. ఏదంటే అమ్మో ఇంత ఇబ్బంది. అమ్మాయి అంబాసి తోలితేనే. ఫ్రెండ్స్ చూసారండి, అడిగిపోయింది అనమాట. అడిగిపోయిందికి అయితే కుక్కలు పట్టుకున్నాయి. ఇక్కడ లేడీస్ ఉన్నారు కానీ ఎవరు మాట్లాడలేదండి. ఇక్కడ ఏంటంటే ఇలా తెలుగు అనేది రావట్లేదు అనమాట చాలా మందికి. శ్రీరామ్ వైట్ అయింది. ఈ శ్రీరామ్ సిక్కులు అనమాట, ఇందులో వైట్ అనమాట, ఆరబెట్టారు. పాడర్లో అయితే బొస్తారు అంటారు. ఇది కాఫీ పిక్కలు కదండి, కాఫీ పిక్కలదేనా? ఫ్రెండ్స్ చూసారండి, ఎవరు లేరు అనమాట. ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి. అది నిచ్చెన. ఇవన్నీ ఆ వర్షాకాలం ఇది చూసారండి, వీళ్ళంతా మన వాళ్ళంతా స్టోరేజ్ చేసుకున్నారు. చూసారు కదా, ఇదంతా వీళ్ళు వర్షాకాలంలో అయితే వాడతారన్నమాట అండి. వర్షాకాలం వీళ్ళు అడిగి వెళ్ళడం కావదు కాబట్టి ఈ విధంగా స్టోరేజ్ చేసుకున్నారు. చూసారు కానీ జనాలు అయితే ఎవరు లేరనమాట. మీ పేరు చెల్లి ఏటమ్మా? వంశ అనూస. మ్యారేజ్ అయిపోయిందమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? కాదమ్మా, ఇక్కడ మీకు వాటర్ ఉన్నాయా మంచిలు? బోర్ వాటర్ కాదా? మరి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారా మీరు? చింతపిల్ల. అమ్మ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారా? కొయ్యూరా. మరి 30 కిలోమీటర్లకు వచ్చేస్తుంది కదా మీకు. మరి రోడ్డు బాగాలేదు మరి మీకు. సరే, ఇక్కడైతే హౌస్లు ఏంది ఎక్కువగా చిన్నగా ఉన్నాయన్నమాట. చూసారు కదా. కదండి, మన వాళ్ళు అయితే అడవిలో ఒక మధ్యలో అయితే పెట్లకి ఏట ఆడుతున్నారు. చూడండి, పెట్లకు కొడుతున్నారు అన్నమాట. చూడండి, ఎక్కడదా పిట్ట కనిపించట్లేదు. వచ్చేస్తుంది. దొరికింది, పిట్ట దొరికిందా? అరే చూపెట్టు ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, పిట్టలకి కొడుతున్నారు అన్నమాట. చూస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, మా ట్రైబల్స్లో అయితే ఈ విధంగా పిట్టలేట ఆడుకుంటారంట పిల్లలు. చూపెట్టరు చిన్న పిల్లలు ఎందుకు తీసారా అనవసరంగా? తినేస్తారా? కదా పెద్ద అయితే బాగుంటాయి. ఏది తల్లి ఏది? ముఖం మీద వాలింది, కొట్టలేకపోయాడు.
ఇప్పుడు చూసారండి, పిల్లల్ని తీస్తే తల్లిని కొడుతున్నారు, ఆట ఆడుతున్నారు. కొట్టండి రా చూస్తాను పెట్టకి. ఎక్కడదా ఆ పిల్ల? చూసారా ఫ్రెండ్స్, మన ట్రైబల్స్ కుర్రోళ్ళు అయితే ఈ విధంగా పిట్లెట్ ఆడుతుంటారు అన్నమాట. ఓకే చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా కరివేపాకు ఉందన్నమాట ఈ అడవిలో అయితే. చూడండి, జాగ్రత్త పడతా. జాగ్రత్త పడతా. ప్లాస్టిక్ పెట్టాక మీరు ఎప్పుడన్నా కార్ కోడ్ కొట్టారా? కొడుతురా కార్ కోడ్. ఏం పేరు నీ పేరు? బాబుజీ. చదువుకుంటున్నారా? పిట్లెట్ ఆడుతున్నారా? సెలవులు పిట్లెట్ ఆడుకుంటున్నారు. చూపించండి, చూపించు. ఫ్రెండ్స్ చూసారు కదండి, మనల్ని అయితే పిట్ట ఆట ఆడారు అనమాట. ఇదేం పిట్టిది? పిట్ట పెట్టినది కొట్టారు, అలాగే పిల్లల్ని తీసారన్నమాట, ఆట ఆడుతున్నారు అనమాట. ఎవరు చిన్నది? ఎవరి మీది? మొగుడు పిల్ల. మీ ఊరే? ఓకే ఓకే. సెలవులు కదా, సరదాగా పిట్లెట్ ఆడుతున్నారు వీళ్ళు. ఆడినాకైతే గుండ్లు చూపెట్టు. ఇది ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదండి, దీన్ని ఏమంటారు చిన్నది? బాణం అంటారా? ఉండవెల్లి అంటారటండి దీంతో. చూసారు కదా, ఇలా పట్టు చెప్తారు. ఇది ఉంది కదండి, ఇదైతే మొత్తం ఒకలాంటి ప్లాస్టిక్ తాడు చేసింది. ఇక్కడైతే మట్టితో చేసిన ఉండ పెట్టి లాగుతారన్నమాట. చూస్తారు కదండి, ఇవైతే మట్టితో చేసినటువంటి సలగట్టుకుంటాయండి. ఏ పక్షి కొట్టినా వెంటనే చచ్చిపోద్ది అనమాట. చూసారు, మొత్తం అందరి దగ్గర ఉన్న మొత్తం అయ్యానమాట మొత్తం. చూసారు కదా, మా ట్రైబల్స్ అంతా ఈ విధంగా అయితే ఖాళీ టైంలో అయితే ఈ విధంగా ఆట ఆడుకుంటారు అనమాట. అలాగే పక్షులను కొట్టారు, చిన్న చిన్న పక్షులను కొట్టారు, పెద్ద పక్షులను కొట్టాల. చూసారు కదండి, ఇది అడవి మాడి చెట్టు అనమాట. అడవి మాడి చెట్టు గాలి ఇస్తుంది కండి, ఆ గాలికి అయితే మాడుపలు పడుతున్నాయి. ఆ మాడుపలు ఏరుకుంటున్నారు చూడండి. వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడ పండు పడిందమ్మా, ఇది పండు పడింది. ఇక ఏరండి. ఇక చూసారు కదా, వర్షం వస్తుందండి, పారిపోతున్నారు మనలో అయితే. మాడుపల్లి చాలా మంది ఏరుకున్నారు, ఏరుకుని పారిపోతున్నారు అనమాట. చూసానండి, గలుపు తీస్తున్నారు అనమాట. గలుపు తీసి పారేస్తున్నారు, వర్షం వస్తుంది కదా, పారేస్తున్నారు అనమాట. ఈ మొత్తం ట్రైబల్స్ ఏరియాలో అయితే మొత్తం అంతా పసుపు ఎక్కువగా పండిస్తారని చూసారు కదా, మొత్తం అంతా పసుపు అనమాట. కదండి, క్లైమేట్ మొత్తం ఇప్పటికిప్పుడే మారిపోయింది అన్నమాట. క్లైమేట్ అనేది చూడండి, మొత్తం వర్షం వస్తే స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదా, వర్షం పడుతుంది చూడండి. మనది చెట్టు కింద ఆగి ఇప్పుడు ఎదరైతే వర్షం పడుతుంది అనమాట. ఇంకా వర్షం పడుతుందని మనం బయలుదేరి వచ్చేసాం. కాకపోతే ఎదరికి వచ్చేటప్పుడు వర్షం లేదు. ఇక్కడి నుంచి దొడ్డారం ఘాటిపై నుంచి అయితే వర్షం లేదండి. చూసారు కదా, నేనైతే కంప్లీట్గా నానిపోయానండి. అక్కడైతే ఎదరు కంప్లీట్గా నానిపోయాను. ఇక్కడి నుంచి అయితే వర్షం లేదు. చూసారు బట్టలు చూసారు కదా, నానిపోయాను. బట్టలు అయితే నానిపోయినాయి.